వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నైనిస్ వంటిల్లు. నేను మీ అనుష. ఈరోజు మన కిచెన్లో మనం చేయబోతున్న రెసిపీ వచ్చేసి మైసూర్ బొండా విత్ రెడ్ చట్నీ అండి. మైసూర్ బొండా విత్ రెడ్ చట్నీ. మైసూర్ బొండాని మనం బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకోవచ్చు, లేదంటే స్నాక్గా కూడా తీసుకోవచ్చు. ఎస్పెషల్లీ మైసూర్ బొండాని ఈ రెడ్ చట్నీతో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అయితే మన ఎమ్మి మైసూర్ బొండా విత్ రెడ్ చట్నీ ఎలా చేసుకోవాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మైసూర్ బొండా చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు చూద్దాం. మైదా 3/4 కప్పు, రైస్ ఫ్లోర్ బియ్యం పిండి ఇది 1/4 కప్పు, థిక్ కర్డ్ అండి ఇది 1/2 కప్పు, క్యూమిన్ జీలకర్ర ఇది 1 టేబుల్ స్పూన్, అలాగే చాప్డ్ ఆనియన్స్ ఇక్కడ 2 ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకున్నాను. అలాగే చాప్డ్ గ్రీన్ చిల్లీస్ అండి ఇక్కడ 2 చిల్లీ తీసుకొని నేను కట్ చేసుకున్నాను. అలాగే కొద్దిగా అల్లం తరుగు, రుచికి సరిపడా సాల్ట్ అండి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ కుకింగ్ సోడా. మైసూర్ బొండా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులోకి ఫస్ట్ మనం తీసుకున్న 1/2 కప్ కర్డ్ యాడ్ చేస్తున్నాను. మనం తీసుకున్న కర్డ్ని కొద్దిసేపు ఇలా మిక్స్ చేసుకున్నాము విస్కర్తో. నెక్స్ట్ నేను ఇందులోకి మైదా యాడ్ చేస్తున్నాను. అలాగే రైస్ ఫ్లోర్ని కూడా యాడ్ చేస్తున్నాను. వేసి దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము కర్డ్లో. నెక్స్ట్ మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బ్యాటర్ లాగా కలుపుకుందామండి. నేను కర్డ్ తీసుకున్నాను కదా, అదే కప్తో వాటర్ తీసుకున్నాను. కొద్దిగా యాడ్ చేస్తూ బ్యాటర్ లాగా దీన్ని మిక్స్ చేసుకుందాము. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ ఇలా బ్యాటర్ లాగా కలుపుకోవాలి. కొంచెం గట్టిగా కలుపుకోవాలండి. ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో మనం కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి చాప్ చేసుకున్నాం కదా ఆనియన్, గ్రీన్ చిల్లీ, అలాగే జింజర్ ఇవంతా యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ మనం జీరా తీసుకున్నాం కదా 1 టేబుల్ స్పూన్, అది కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే సరిపడా సాల్ట్ వేస్తున్నా. అలాగే మనం కుకింగ్ సోడా తీసుకున్నాం కదా, అది కూడా ఇందులోకి వేస్తున్నాను. వేసాక వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా బాగా కలుపుకున్నాక ఒక 15 to 20 మినిట్స్ దీన్ని పక్కన పెట్టేసుకుందాం. 15-20 మినిట్స్ రెస్ట్ చేయాలన్నమాట దీన్ని. ఈలోగా మనం మైసూర్ బొండాలో కావాల్సిన రెడ్ చట్నీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మైసూర్ బొండాలోకి రెడ్ చట్నీ కోసం ఒక పెద్ద ఆనియన్ని ఇలా కట్ చేసుకోండి ముక్కలుగా. అలాగే స్ప్రెడ్ గ్రామ్ అంటే పుట్నాల పప్పు అంటారు కదా, స్ప్రెడ్ గ్రాము అది ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. అలాగే రెడ్ చిల్లీ, ఇది కాశ్మీరీ రెడ్ చిల్లీ అనమాట, అవి ఒక 4 పీసెస్ తీసుకున్నాను. అవి లేకపోతే మీరు నార్మల్ రెడ్ చిల్లీ అయినా వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా గార్లిక్ క్లౌస్ అండి, ఇక్కడ నేను 3 to 4 తీసుకుని ఇలా కట్ చేసుకున్నాను. అలాగే రెడ్ చిల్లీ పౌడర్, ఇది కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, ఇది కూడా 1/2 టేబుల్ స్పూన్ తీసుకోండి. ఇది లేకపోతే నార్మల్ రెడ్ చిల్లీ పౌడర్ అయినా వేసుకోండి. అలాగే టామరిన్ పేస్ట్, ఇది జస్ట్ 1 టేబుల్ స్పూన్ చాలు. టామరిన్ని కొద్దిగా వాటర్లో నానబెట్టేసి ఇలా స్క్వీజ్ చేసుకుంటే టామరిన్ పేస్ట్ వస్తుంది, అది 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. నెక్స్ట్ సరిపడా సాల్ట్ తీసుకోండి. ఇప్పుడు మనం వీటన్నిటిని మిక్సర్లో వేసేసి స్మూత్ పేస్ట్ లాగా చేసుకుందాం. సాల్ట్ యాడ్ చేస్తున్నా. అలాగే టామరిన్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నా. చూసారా, ఇలా మెత్తగా ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్నాం. మైసూర్ బొండలోకి మన రెడ్ చట్నీ అనమాట ఇది.
ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. 15 మినిట్స్ అయిపోయిందండి మన బ్యాటర్ సోక్ అయ్యి. ఇప్పుడు మనం వీటితో మైసూర్ బొండా వేసుకుందాం. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. అందులోకి ఆయిల్ బాగా వేడైంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బాగా కాగిన ఆయిల్ని ఇలా 1 టేబుల్ స్పూన్ తీసుకొని మన బ్యాటర్లో వేద్దామండి. ఇలా వేసి బాగా కలుపుకుందాం మన బ్యాటర్ని. జస్ట్ 1 స్పూన్ చాలు. ఇలా వేయడం వల్ల మన మైసూర్ బొండ బాగా క్రిస్పీగా వస్తుంది, అలాగే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. నెక్స్ట్ మనం మైసూర్ బొండాని ఇలా ఆయిల్లో వేసుకుందాం. ఇలా బోండలాగా వేసుకుని రెండు వైపులా కాల్చుకుందాం. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి. ఇది ఒక సైడ్ కాలాక రెండో సైడ్ టర్న్ చేసుకుందాము. చూసారా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం వీటిని ఒక సపరేట్ ప్లేట్లోకి తీసేసుకుందాము. చూసారా, అన్నీ బాగా ఫ్రై అయిపోయాయి, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు మనం వీటిని సపరేట్ ప్లేట్లోకి తీసుకుందాము. ఇలా ఆయిల్ అంతా డ్రైన్ చేసేసి అలాగే మిగిలిన పిండిని కూడా ఇలా బోండాలుగా వేసేసుకుందాము. బోండా వేసేటప్పుడు ఎప్పుడు కూడా ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోండి. ఇలా అన్ని బోండాలు వేసేసాక ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోండి. మీరు బోండాలు చేత్తో అయినా వేసుకోవచ్చు, ఇలాగే స్పూన్తో అయినా వేసుకోవచ్చు, మీ కంఫర్ట్. ఇలా మీడియం ఫ్లేమ్లోనే మన బోండాల్ని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకుందాము. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయండి. రెండు వైపులా ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకుందాం. వీటిని ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని కూడా సపరేట్ ప్లేట్లో తీసేసుకుందాము. ఆయిల్ని నీట్గా ఇలా డ్రైన్ చేసుకోండి. అంతేనండి, మన వేడి వేడి మైసూర్ బొండా రెడీ అయిపోయింది. ఇది మనం చేసుకున్న రెడ్ చట్నీతో తీసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేయండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.